యెహోవా నా కాపరి అంటాడు భక్తుడు. కాపరి అయిన దేవుడు తన ప్రజల కోసం గొర్రెగా మారిన తరుణమే ఈ క్రిస్మస్. అందరూ బ్రతకటం కోసం పుడతారు, కానీ ఈయన చావడం కోసం పుట్టారు. నీకోసం, నీ స్థానంలో చావడం కోసమే పుట్టారు. కాపరి బాధ్యత కేవలం గొర్రెల్ని నడిపించడం మాత్రమే కాదు, వాటికున్న ప్రతి సమస్యను తీర్చడం కూడా. యేసుక్రీస్తు మనల్ని పిల్లలారా అని పిలిచి మన ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రి అయ్యాడు. మనల్ని సహోదరులని పిలిచి మనకి రక్త సంబంధి అయ్యాడు. మనల్ని స్నేహితులారా అని పిలిచి మన వ్యక్తిగత విషయాలు పంచుకునే మిత్రుడయ్యాడు. తనని తాను వధింపబడు గొర్రెపిల్లగా చెప్పుకొని నీ ప్రతి పాపానికి పరిహారమయ్యాడు. నీ జీవితంలో ఎన్నో తప్పులు చేశావు, ఎంతో మందిని బాధ పెట్టావు. నీవు చేసిన పాపాలకి శిక్ష నీపైన పడకుండా నీకు బదులుగా ఆయన చనిపోయాడు.